నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. దేశానికి దిక్సూచిగా తెలంగాణ వ్యవసాయ రంగం. కేసీఆర్ నేతృత్వంలో కేంద్రంపై పోరాటం అన్న ఎమ్మెల్యే. క్రీడల ద్వారానే పిల్లలకు మానసిక ఉల్లాసం. స్పోర్ట్స్ సెంటర్ను ప్రారంభించిన డీసీపీ. అనకాపల్లిలో బంగారాజు చిత్రం విడుదల. సంబరాలు చేసుకున్న అభిమానులు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆందోళన. తీర్మానాలను గోరుమంటల్లో వేసిన నాయకులు. ఇక డీటెయిల్ చూస్తే V3 న్యూస్ నూతన క్యాలెండర్ను V3 న్యూస్ డైరెక్టర్ కాచం సాయి ఆధ్వర్యంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాచం శేఖర్, కాచం సంతోష్, నల్గొండ జిల్లా రిపోర్టర్లు వెంకన్న, గిరీష్, తరుణ్, వినయ్ పాల్గొన్నారు. ఇప్పటికైతే ఏం లేదు అనుకుంటున్నాను, లేకుంటే అనుకుంటున్నాను. కష్టపడితే వచ్చింది, ఒక వేరే కష్టపడితే షార్ట్ టైం చేసేసుకుంటే కేబులే కదా. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశానికి దిక్సూచిగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కేంద్రం పెంచిన ఎరువుల ధరలు తగ్గించకపోతే సీఎం కేసీఆర్ నేతృత్వంలో పోరాటం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు అచ్చెవేణు, బొడ్డు రవీందర్, చిలకపల్లి శ్రీనివాస్, అడ్డాల రామస్వామి, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి పాల్గొన్నారు. నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న ప్రధాని మోడీకి లేఖ రాయడం జరిగింది. ఈ యొక్క ఎరువుల ధరను వెంటనే తగ్గించాలి, లేదంటే పోరాటం తప్పదు అని. ఆ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గ రైతాంగం పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆనాడు 4 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం ఉద్యమాన్ని చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి ముందు భాగాన ఉండి చావు నోట్లో తలబెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మరి ఒక ఉద్యమానికి, మరి ఒక పోరాటానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా ఈ యొక్క యూరియా పెంపకాన్ని వ్యతిరేకిస్తూ ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి 13,581 రైతు బంధు లబ్ధిదారులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో 50,000 కోట్ల రూపాయలను రైతాంగానికి వెచ్చించినటువంటి
ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్షలాది కోట్లతోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి మాకు నీటిని ఇస్తున్నటువంటి సాగునీటిని ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు వారు ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా మేమంతా కూడా కేసీఆర్ బాటలో నడుస్తామని ఇలా రైతాంగం అంతా చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పెంచినటువంటి యూరియా ధరలను వెంటనే తగ్గించాలి, లేకపోతే సకల జనులందరం కూడా ఒక్కతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ నాయకత్వానికి తగిన గుణపాఠం బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక భోగి పండుగ ప్రజలందరికీ భోగభాగ్యాలు అందించాలని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందరన్నారు. గోదావరికని చౌరస్తాలో భోగి మంటల కార్యక్రమంలో పాల్గొని భోగి మంటలు వెలిగించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధికార ప్రతినిధి అందే సదానందం, జిల్లా కోశాధికారి ఆవుల రాజేష్ యాదవ్, నియోజకవర్గ కన్వీనర్ తోకల రమేష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కదిలించి సాంప్రదాయాలను కాపాడేటువంటి విధంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యం చేయడం జరిగింది. ఆనాడు ఉద్యమ సమయంలో ప్రజలందరినీ కూడా మహిళా సోదరులందరినీ కూడా బతుకమ్మ మన సాంప్రదాయం, బతుకమ్మను సమైక్య పాలకులు కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క బతుకమ్మ ఆటను కనుమరుగు చేస్తున్నారు. ఈ యొక్క బతుకమ్మ ప్రపంచానికి తెలియజేయాలని బతుకమ్మ కార్యక్రమాలను తెలంగాణ జాగృతి నేతృత్వంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు అందరూ కూడా ఈ యొక్క బతుకమ్మ సంబరాలు చేసుకునేటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ఉద్యమంలో తెలంగాణ ప్రాంత మహిళలందరూ కూడా పాల్గొనేటువంటి విధంగా ఆనాడు కార్యాచరణ తీసుకున్నారు. గౌరవ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కంటపూడి కనకదుర్గ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటువంటి ముఖ్య ఉద్దేశం కొద్ది ఈరోజు భోగి మంటల కార్యక్రమాన్ని కూడా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి జాగృతి కమిటీ నిర్వహణ చేయడం జరిగింది. ఈ భోగి మంటలలో కొత్తగా వస్తున్నటువంటి యొక్క పండుగలో పాత వస్తువులనే కాకుండా పాత జ్ఞాపకాలను అన్నింటినీ కూడా ఈ యొక్క భోగి మంటలలో వేసి ఒక కొత్త నూతన సంవత్సరంలో కొత్త భవిష్యత్తు కోసం కొత్త ఆలోచనలతో ముందుకు పోవాలనేటువంటి సంస్కృతి ఈ యొక్క భోగి మంటల పండుగ సందర్భంగా అందరూ కూడా సాంప్రదాయంగా అనుసరిస్తున్నటువంటి సంస్కృతి. క్రీడల ద్వారానే పిల్లలకు మానసిక ఉల్లాసం లభిస్తుందని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ అన్నారు. స్టేషన్ రోడ్ కాచిగూడలో నెక్స్ట్ అరీనా స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలో ఆట స్థలాలు కనుమరుగవుతున్న తరుణంలో ఇద్దరు యువకులు ఔత్సాహిక పెట్టుబడిదారులు ఈ ఆట స్థలం నెలకొల్పడం అభినందనీయమన్నారు. పిల్లలు ఇంటర్నెట్ ఆటలు తగ్గించి అవుట్డోర్ గేమ్స్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అబిట్ సెంటర్ ఇన్ఛార్జ్ రాజు హర్వానీ, గిరీష్ టోట్వానీ పాల్గొన్నారు. కూడా కావాలి.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో, అంటే కాచిగూడ పోలీస్ స్టేషన్ ఆనుకుని ఉన్న ఒక వ్యాపార సముదాయంలో పై అంతస్తులో ఒక ఆట మైదానాన్ని అద్భుతంగా తయారు చేశారు. దీనిలో ఇండోర్ క్రికెట్, ఇండోర్ ఫుట్బాల్ లేదా వాలీబాల్, షటిల్ లాంటి ఆటలు ఆడుకోవడానికి చక్కటి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆట మైదానాలు తక్కువైతున్న ఈ తరుణంలో మేడ మీద ఉన్న స్థలాన్ని వాడుకొని ఇటువంటి స్థలాల్ని తయారు చేయడం ఎంతో హర్షణీయం. ఇటువంటి స్థలాలు పిల్లల్లో క్రీడల పట్ల మంచి ఉత్సాహాన్ని కలుగజేస్తాయి. ఈ ఇంటర్నెట్లో ఉన్న ఆటలు ఆడుకోవడం మానేసి ఇక్కడొచ్చి ఉల్లాసంగా ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఔత్సాహిక పెట్టుబడిదారులు 2 విద్యార్థులు దీనిలో పెట్టుబడి పెట్టి ఈ సౌకర్యాన్ని ఇక్కడ కల్పించారు. వారు త్వరగా వ్యాపారం చేసి వారి పెట్టుబడిని తిరిగి రాబట్టుకొని ఇక్కడున్న యువకులందరూ కూడా మంచిగా ఆడుకోవడానికి అవకాశాలు కల్పించాలని, అట్లాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లా అండ్ ఆర్డర్ పరంగా మేము పోలీసు వైపు నుంచి మేము సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సెకండ్ బ్రాంచ్ మాది, ఫస్ట్ బ్రాంచ్ హ్యాబిట్స్లో ఉంది, అది కూడా సారే ఓపెన్ చేశారు. అండ్ ఇది వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్ 10 to 12 బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ సిటీ. అంటే ఇది హెల్త్ కోసం మంచిది, బికాజ్ అది డస్ట్ ఫ్రీ గ్రౌండ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో వీఆర్ ప్లానింగ్ ఫర్ ద యోగా, ఇక్కడ ఫుట్బాల్, క్రికెట్ ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ లేదు, 10 years నుంచి 50 years ఏజ్ వరకు అందరు ఆడుకోవచ్చు. దెన్ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ఇట్ మోర్ అండ్ మోర్. ఇక్కడ అన్ని స్పోర్ట్స్ కూడా ఇంకా యాడ్ చేసి, దెన్ యోగా ఒక క్లాసెస్ స్టార్ట్ చేస్తాం, జుంబా క్లాసెస్, దెన్ చిన్న చిన్న కిటీ పార్టీస్ ఉంటాయి లేడీస్ది, ఫ్యామిలీస్ ఇక్కడ చేసేసుకోవచ్చు. बेसिकली हम लोग आज एक कॉन्सेप्ट के साथ आए हैं क्योंकि टू इंक्रीज़ द फिटनेस एंड एनवायरनमेंट फ्रेंडली है ये चीज़, ये डस्ट प्रूफ है कि इसमें डस्ट नहीं पड़ता और एनवायरनमेंट फ्रेंडली है, आदमी की हेल्थ अच्छी रहती है, ओपन फ्रेश एयर में आदमी खेलता है. तो इट इज़ नॉट जस्ट फॉर किड्स और एल्डर पीपल, इट इज़ फॉर ऑल एज पीपल हु कैन कम डाउन एंड प्ले ओवर हियर. एंड वी आर जस्ट प्रमोटिंग गुड हेल्थ विद फिटनेस. So that is all is our motive. So me and my friend have come forward towards this motive, that to make our Hyderabad strong and efficient enough to move forward in a fitness way. Yeah. ఇక కారుమూరి శోభ భర్త కామరాజు ముషిరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారింటిపైన పోర్షన్ ఖాళీ ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తి ఖాళీ ఉన్న ఇల్లు రెంటుకు తీసుకుంటానని చెప్పాడు. దీంతో ఇంటి యజమాని పైకి వెళ్లి ఇల్లు చూపిస్తుండగా ఆమె ముఖానికి దస్తీతో ఉన్న మత్తు పదార్థంతో స్పృహ కోల్పోయేలా చేశాడు. తర్వాత ఆమె మెడలో నుండి 10 తులాల బంగారం దొంగిలించాడు. పోలీసులకు సమాచారం తెలియగానే వచ్చి వివరాలు సేకరించారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కారుమూరి శోభ అండి, మా వారి పేరు కారుమూరి కామరాజు. నిన్న 12:30 ఆ టైంలో ఒక అతను వచ్చి మాకు ఇల్లు కావాలి అని అడిగాడు. అడిగితేనేమో సరేనని చెప్పేసి మా పని అబ్బాయిని ఇచ్చి పంపించాం. మళ్ళీ కిందకు వచ్చి మాకు అంత అక్కర్లేదండి, కొంచెం ఇస్తే చాలు అన్నాడు. అది చూపిద్దామని పైకి తీసుకెళ్ళి సార్ చెప్పారు, నువ్వు పైకి తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. సరే అని వెళ్ళాక చూశాక ఇలా చేసిస్తాం మీకు కావాలంటే, అంటే కాదండి మాకు టైం లేదు, మాకు అర్జెంటుగా కావాలి, ఇవన్నీ చేసేటప్పుడు టైం పడుతుంది అనేసి అని మళ్ళీ వెళ్ళి అటుపక్కకి వెళ్ళి ఇక్కడ కూడా చూస్తానని చెప్పాడు. సరే అని లోపలికి వెళ్ళాం. అన్ని గదులు చూశాడు, అంతా చూపించాం. లాస్ట్ గదిలో మేము వాష్రూమ్ ఎక్కడా అని అడిగాడు. వాష్రూమ్ పలానా ఇదిగో ఇక్కడ ఉందని చెప్పాం. చూసేసి వచ్చి సరే మేము బయటికి మూవ్ అవుతున్నాము, అయ్యే లోపల ఏమైందో తెలీదు, జస్ట్ మొహానికి ఇలా అనేసి గట్టిగా పట్టుకుని అంటే ఇంకా నాకు ఇంకేం తెలియదు. తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు, నన్ను మాత్రం తోసేసి పడిపోయాను అన్నమాట, కింద పడిపోయాను. మా పని అబ్బాయిని కూడా తోసేసి ఆడు అరుస్తున్నాడు, అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు. అసలు నన్ను వాడు ఎప్పుడైతే మొహానికి అసలు ఏమైందిరా రాజు, ఎందుకు ఇలా పట్టుకున్నావు అని అడిగాను. అడిగేటాడు వాడే తోసేది, వాడికి జవాబు చెప్పలేదు, నాకు జవాబు చెప్పలేదు. ఈ లోపల మెల్లగా మెలకు వచ్చినట్టు అయింది. అయ్యాక లేచి
నేను బయటకు వస్తూ ఇలా మెడ చూసుకున్నాను. మెడ చూసుకుంటే మెడలో ఏమీ లేవు. ఎంత ఉండమ్మా మీకు? ఎంత బంగారం ఉండే? ఉండేదండి 10 తులాల దాకా. 10 తులాలు ఉండేనా? సరే. అనకాపల్లి రాజా థియేటర్లో బంగారాజు చిత్రం విడుదల సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సంక్రాంతి పండుగలో బంగారాజు చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని కింగ్ నాగార్జున ఉత్తరాంధ్ర ఫ్యాన్స్ అధ్యక్షులు మల్ల సురేంద్ర అన్నారు. అందరికీ ఈ పండుగ సెలవుల్లో మంచి వినోదం అందిస్తుందని తెలిపారు. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, చిత్ర బృందం ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ అవతారం, గోల్డ్ వాస్, జొన్నాడ సురేష్, సింగంపల్లి నీలకంఠరావు పాల్గొన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద CA2 ఆందోళన నిర్వహించారు. నీతి ఆయోగ్ తీర్మానాలను భోగి మంటల్లో వేశారు. ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి మోడీ కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. ప్రజల్లో ఈ ఉద్యమంపై చైతన్యం తెస్తామని CA2 నాయకులు హెచ్చరించారు. బీజేపీ ఆర్థిక విధానాలు నశించాలి. బీజేపీ ఆర్థిక విధానాలు నశించాలి. ఎవడ్రా అమ్మేది? విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వం. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వం. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఓకేనా? స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా గత ఏడాది కాలంగా పెద్ద ఎత్తున విశాఖ నగరంలో ఆందోళన జరుగుతోంది. విశాఖ నగరంతో పాటు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. మొన్ననే రాష్ట్రంలో విజయవాడలో 12వ తారీఖున అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం ప్రణాళిక రూపొందించడం జరిగింది. విజయవాడలో రాష్ట్ర సదస్సు కూడా నిర్వహించారు. రేపు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు సేకరించాలని చెప్పేసి నిర్ణయం చేశామో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం అన్ని విద్యా సంస్థలకి, అన్ని సంస్థల దగ్గరికి, ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి, ప్రైవేట్ సంస్థల దగ్గరికి, ప్రజల ఇంటింటికి కూడా వెళ్ళి అన్ని ముఖ్యమైన కూడళ్లను కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు సంతకాల సేకరణకి రాష్ట్రం మొత్తం మీద ఒకే సమయంలో అన్ని చోట్ల కూడా నిర్వహించాలని చెప్పేసి మొన్న జరిగిన CITU రాష్ట్ర కౌన్సిల్ సమావేశం తీర్మానం చేసింది. అందులో భాగంగానే ఈ పోరాటాన్ని రకరకాలుగా విస్తృతం చేసే విధంగా రేపు ఫిబ్రవరి 12వ తారీఖుకి స్టీల్ ప్లాంట్ కొరవనంపాలెం దగ్గర ఏర్పాటు చేసిన దీక్ష సంవత్సరం పూర్తవుతోంది. ఏదైతే రైతులు 380 రోజుల పాటు పోరాడి తమ విజయం సాధించారో, తమ హక్కులను కాపాడుకున్నారో, అదే పోరాట స్ఫూర్తితోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా 1% కూడా అమ్ముడుపోకుండా మేము కాపాడుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే భోగి ఉందో ఈ భోగి సందర్భంగా నరేంద్ర మోడీ తలలేని విధానాలు ఏవైతే తీసుకొచ్చాడో ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు, ప్రైవేటీకరణ విధానాలు, నీతి ఆయోగ్ పేరు చెప్పి, దీపం పథకం పేరు చెప్పి ప్రభుత్వ రంగాన్ని మొత్తం కూడా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు కట్టబెట్టాలనుకుంటున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ భోగి మంటల విధానాలని దహనం చేయడం జరుగుతోంది. ప్రభుత్వం కనుక తన విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్నే ప్రజలు. రంగారెడ్డి జిల్లా కొత్తపేట శ్రీ రామకృష్ణాపురం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామారావు, జనరల్ సెక్రటరీ సాయి కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ అన్నపూర్ణ, వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, సభ్యులు శ్రీనివాసరావు, గోపాల్ రెడ్డి, ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశానికి దిక్సూచిగా తెలంగాణ వ్యవసాయ రంగం, కేసీఆర్ నేతృత్వంలో కేంద్రంపై పోరాటం అన్న ఎమ్మెల్యే. క్రీడల ద్వారానే పిల్లలకు మానసిక ఉల్లాసం, స్పోర్ట్స్ సెంటర్ను ప్రారంభించిన డీసీపీ. అనకాపల్లిలో బంగారాజు చిత్రం విడుదల, సంబరాలు చేసుకున్న అభిమానులు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటి ఆందోళన, తీర్మానాలను భోజమంటల్లో వేసిన నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.